ప్రభునందు ప్రియమైన సహోదరుడారా, సహోదరులారా, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ యొక్క రాత్రి వేళ దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమేయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం చదువుకుంటున్నాం. అపోస్తలుడైన పౌలు రోమేయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కేంక్రియలు ఉన్న సంఘ పరిచారకులకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలెనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. సహాయకురాలై ఉండెను. చదవడిన వాక్య భాగమును ప్రభువు దీవించినట్లు ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమగల మా ప్రియ ప్రభువా, స్తోత్రార్హుడైన దేవ, పూజనీయుడైన తండ్రి, మీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇంతదనుక మీ బిడలు చక్కని సంకీర్తన చేయుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకను మీ బిడల యొక్క స్వరాలను ముట్టండి. మీ నామం మహిమ కొరకై ప్రభువా, మీ బిడలు పాడుటకు మిమ్మను గానము చేసి మహిమపరచుటకు సహాయం చేసి నడిపించుమని ప్రార్థన చేయుచున్నా. దేవా, ఈ పరిచర్యలో అనేకులకు మీ ఆహారం పంచిపెట్టుచున్న మీ దీనదాసులను దీవించండి. ప్రభువా, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో మీ సన్నిధిలో ఉన్న మమ్మను కనికరించుమని మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మను నడిపించుచుండగా ప్రభువా, మీ వాక్యము ద్వారా మమ్మను హెచ్చరించండి, పురికొల్పండి, మమ్మను దిద్దండి. మీ మహిమ నిమిత్తమైనటువంటి బిడలముగా ఈ లోకములో సాక్షులముగా జీవిస్తూ మిమ్మను ఘనపరిచే కృపను దయచేయమని, మీ వాక్యమును పంచి మమ్మను మీ ఆత్మతో నడిపించమని క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరుడారా, సహోదరుడారా, ప్రభువు నాకు ఇచ్చినటువంటి తలంపును బట్టి, భారమును బట్టి అపోస్తలుడైన పౌలు రోమేయులకు రాసినటువంటి పత్రికలో 16వ అధ్యాయంలో ఉన్న లేక అపోస్తలుడైన పౌలు ప్రస్తావించిన వందనవచనం చేసినటువంటి సహోదరులు, సహోదరులు, పౌలుతో ఉన్న కొంతమంది దేవుని సేవకులు, సేవకులందరం గురించినటువంటి సందేశం అందించాలనే తలంపు ప్రభువు నాకు ఇవ్వగా కొన్ని దినాలుగా ప్రార్థిస్తూ ఉండగా ప్రభు నాకు ఇచ్చిన సమయంలో ధ్యానించుటకు ఇచ్చిన ప్రభు కృపకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు తన సేవా పరిచర్యలో అనేక మందిని ఆయన కలిసినాడు. అనేక మందితో ఆయన ప్రయాణం కొనసాగిస్తూ దేవుని సేవను చేసినాడు. ఈ యొక్క రాత్రివేళ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక సహోదరిని గురించి మనం చదువుకున్నాము. ఆమె ఫీబే. రోమాపత్రిక అంతటి కూడా చాలా విశేషమైనటువంటి సంగతులను ప్రస్తావించిన పౌలు భక్తుడు ముగింపులో అనేక మంది దేవుని పిల్లలను, దేవుని సేవ చేసిన వారిని గుర్తించుకొని మరువక ప్రభువును స్తుతించినట్లుగా మనం చూస్తుంటాం. ఆ జాబితాలో ఎవరికి వందనవచనం చేస్తున్నాడో వారికి ఉన్నటువంటి ఆ జాబితాలో మొదటిగా ఒక సహోదరిని ప్రస్తావిస్తున్నాడు. ఆమె గొప్ప ప్రసంగం చేసినటువంటిది కాదు, ఆమె అపోస్తురాలు కాదు. ఆమె గురించి 2 వచనాలే బైబిల్లో రాయబడ్డాయి. అయితే పరిశుద్ధాత్ముడు ఆమె పేరును శాశ్వతంగా బైబిల్లో నమోదు చేశాడని మనం గమనించాలి. దేవుడు మనం ఎంత గొప్పవారమో చూడ్డడు, మనం ఎంతగా దేవునికి విశ్వాసపాత్రులమై బతుకుతున్నామో ఆయన మనలను చూసేవాడుగా ఉంటాడని ప్రభువును బట్టి నేను తెలియచేస్తున్నాను. ఫీబే అంటే అర్థం ఏమిటంటే ప్రకాశించేది లేక వెలుగునిచ్చేది అని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే కాంతిమంతురాలు. ఈ గ్రీకు పేరుకు అర్థం అది. దేవుని పిల్లలమైన మనము లోకములో ప్రకాశించే వారముగా,
కాంతిమంతులముగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఫీబే వారి తల్లిదండ్రులు పెట్టిన పేరుకు అర్థము కాంతిమంతురాలు, అనేకుల ఎదుట ప్రభు కొరకు ప్రకాశించేదిగా ప్రభు ఎదుట అలాగున ఆశీర్వదించబడింది. అవును, యేసు ప్రభువును నమ్ముకున్న మనం కూడా మన జీవితాలలో మనము ప్రకాశించే వారమై ఉండాలి. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయములో యోహాను భక్తుడు ఇలాగ రాశాడు. 1వ అధ్యాయం 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోకి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. లోకంలోనికి వచ్చిన మన ప్రభువారు అనేకులను వెలిగిస్తూ వచ్చాడు. ఆ వెలుగు ద్వారా నీవు వెలిగించబడ్డా, నేను వెలిగించబడ్డాను. ఆయన వాక్యం అనేటువంటి వెలుగుతో మనము వెలిగించబడ్డాం. ఒకప్పుడు చీకటి బ్రతుకులో ఉన్న మనము ప్రభువు కృపచేత వెలిగించబడ్డాం. ఆయన కృపచేత వెలిగించబడిన మనము ఈ లోకంలో బ్రతుకుతున్నాం. అవును, కానీ ఆ వెలుగుతున్న మనము ఎలా ఉన్నాము? దానియేలు గ్రంథంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనమందరం ఎరిగిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దానియేలు గ్రంథము ఆఖరి అధ్యాయమును మనం చూస్తున్నాం. 12వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాను. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. యేసు ప్రభువును నమ్ముకున్న దేవుని పిల్లలు ప్రకాశించేవారు. దే ఆర్ ద స్టార్స్ అంటున్నాడు. అవును, నాకు ఒక గుర్తొస్తోంది. యేసు ప్రభువునకు దారి చూపించిన వారు, దారి చూపించినది నక్షత్రమే. ప్రభువారి లోకంలో జన్మించినప్పుడు ఆయనను తీసుకొని వెళ్ళి ఆ యొక్క జ్ఞానులను తీసుకొని వెళ్ళి యేసు ప్రభు ఎక్కడున్నాడో వారికి చూపించినది నక్షత్రం, దారి చూపించిన నక్షత్రం. నీవు నేను ప్రభువును నమ్ముకున్నాము. ప్రభువును నమ్ముకున్న తర్వాత మనం అనేకులకు వెలుగుగా మనముండేవారుగా, ప్రభు యొద్దకు అనేకులను తీసుకొని వచ్చేవారు నక్షత్రాలుగా, దేవుని వెలుగు చేత నింపబడిన వెలుగు సంబంధముగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ జ్ఞానులు కొండలు గుట్టలు దాటి వచ్చి ప్రభు ఎదుటికి వచ్చి సాగిలపడి నమస్కరించి పూజించేటట్టుగా ఆ నక్షత్రం వారికి దారి చూపినది. ఎందరూ తమ జీవితాల్లో అలసిపోయారు, ఎందరూ తమ జీవితాల్లో ఇంకనూ ఆ పాపములో అలాగున నిలబడిపోయినారు, అనేకమైనటువంటి బలహీనతలలో బాధపడుతున్నారు. అటు వారికి దేవుని సువార్తను ప్రకటించడం ద్వారా ప్రభు యొద్దకు తీసుకొచ్చే నక్షత్రం అవుతావు. ప్రభు యొద్దకు తీసుకునే నక్షత్రం అవుతావు. మన ప్రభువు చెప్పిన మాట మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువారు చెప్పినారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఆయన చెప్పిన మాట 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగుచ్చుటకై దీపస్తంభం మీదనే పెడతారు. నిజమే కదండి. దీపము బాగా కనపడాలంటే కొంచెం కింద పెట్టరు. మరొక చాట అన్నాడు, మంచం కింద పెట్టరు. కొంచెం అంటే వ్యాపారం, మంచం అంటే నిద్రను తెలియజేస్తా. ఒకవేళ మంచం కింద పెడితే అది అంతా ఇల్లంతా వెలుగు రాదు. కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట ఉండి వారందరికీ వెలుగుచ్చుటకై దీపస్తంభం మీద పెడతారు. ఏ రోజైతే నీ భుజాల మీద యేసు ప్రభువును ఊరేగిస్తావో, ఆయన సువార్తను నీవు మోసుకొని వెళ్తావో, ఆ రోజున నీవు ఆయనను లోకానికి చూపిస్తున్నావని అర్థం. నీవు నిజమైన నక్షత్రమై వెలుగుతావు. ఆయనలో ఉన్న ప్రభావం నీలో ప్రవహిస్తూ ఉండగా ప్రభువు నామాన్ని గణపరుస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన మిత్రుడా, ఆయన్ను ఊరేగించే భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడు. ఎంతకాలం ఆయన నువ్వు మోస్తున్నావు, ఆయనను ఊరేగిస్తున్నావు. ఆయనను నీవు చూపించడానికి, లోకంలో అందరికీ చూపించడానికి పరుగులెత్తుతున్నావు. ఇదిగో మీరందరూ రండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయనను చూడండి, ఈయన నిజముగా లోకరక్షకుడు కాదా అన్నది ఆ సమరయ స్త్రీ.
ఒక పాపాత్మురాలని పాదములు ఎదుట పడి ప్రభువా అని కన్నీటితో తన పాపములను ఒప్పుకొని ప్రభు పాదాలు కడిగింది. ఆమె జీవితం వెలుగుమయంగా మార్చబడింది. చీకటి జీవితం వెలుగుమయంగా మార్చబడింది. నీవు ఆంధ్రేయ వంటి సేవ చేయాలని, ఆయనను ఊరేగించాలని ప్రభు కోరుకుంటున్నాడు. కొందరినైనా ప్రభు యొద్దకు తీసుకుని వచ్చే ప్రకాశించే నక్షత్రముగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. వాస్తవమే. 16వ వచనం చదువుతున్నాను చూడండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నాడు. మనుషులు ఏం చూడాలట? మీ సత్క్రియలు అనే వెలుగును చూడాలి అన్నాడు. పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నాడు. సత్క్రియలు, ఒక మంచి కార్యాలు అనే మన వెలుగు లోకములో ఉన్నటువంటి వారు చూసేటట్టుగా మనము జీవించాలి అన్నాడు. అలాగూ కనబడేటట్లుగా ఉండాలి. అలాగూ కనబడేటట్లుగా మన జీవితం ఉండాలని కోరుకుంటున్నాడు. మనము వెలిగే వారముగా ఉండాలి. నేను ఒక గొప్ప దైవజనుని గూర్చి మీ ఎదుట తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రాంతంలో ఉన్నటువంటి దైవజనుడు, ఆయన మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ పొలాల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ తెల్లటి వస్త్రాలు వేసుకొని ప్రార్థన చేసుకుని ఉదయకాలమునే ఆయన తిరిగి వచ్చేటప్పుడు చూసేటువంటి ప్రజలు చెప్పే మాట ఏంటో తెలిసిన? ఆయన తెల్లటి ముఖమును చూసి ఆయన దైవజనుడు అని పిలిచారు. ఒక జనరేషన్ ఆయన గురించి చెప్తారు ఏమనంటే, ఆయనతో ఎవరు అబద్ధం చెప్పకూడదు. ఒకరోజు ఇలాగున ప్రార్థన చేసి ఇంటికి వచ్చాడు. చూడరాని కార్యం చూశాడు. ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏడ్చి ప్రార్థన చేశాడు. మరుసటి రోజుకి తనకిష్టమైన వారు ఈ లోకంలో లేకుండా దేవుడు తీసుకున్నాడు. ఆయన మౌనంగా ఉన్నప్పుడు, అక్కడున్న ప్రజలంతా చూసినప్పుడు ఆయనతో మాట్లాడడానికి భయపడేవారు. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్ అని అందరూ గుర్తించారు. నేనేం మాట చెప్పదలుచుకున్నానంటే, మా అమ్మ ప్రార్థన చేసే భక్తి గలది. మా నాన్న మోకాళ్ళ మీద ఉండే భక్తుడు. నా తల్లి మోకాళ్ళ మీద ఉండే తల్లి. నేను నా తల్లితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలనే భయం నీ పిల్లలకు ఉందా? వారు నీ వెలుగును చూసినప్పుడు, నీ సత్క్రియను చూసినప్పుడు వారు నిన్ను గుర్తించారా? నీ ఇంటిలో నీ భక్తిని గుర్తించారా? నీ ఆఫీసులో నీ భక్తిని గుర్తించారా? నీవు ప్రకాశిస్తున్నావంటే తెల్లటి వస్త్రాలు వేసుకున్నావని కాదు. నీ జీవితంలో తెల్లటి హృదయం ఉన్నదా? పరిశుద్ధమైన జీవితంతో నీవు జీవిస్తూ ప్రజల ఎదుట ప్రభువుని మహింపరుస్తున్నావా? ఫీబే అంటే అర్థము కాంతిమంతురాలు, లేకపోతే ప్రకాశించేది. మన ప్రభువు చెప్పినట్లు సత్క్రియలు అనేటువంటి మన యొక్క జీవితాన్ని ఈ లోకంలో ప్రజలు ఎదుట కనబరచాలి. మన ప్రభువారు మనకు చక్కని మాదిరి. ఆయన చూపిన సత్క్రియ అనేకులకు మాదిరి. ఆయన పిలిచే పిలుపులో ఒక గొప్ప మాదిరి. పాపాత్మురాలను సహా అమ్మా అని పిలిచే గొప్ప మాదిరి. శత్రువును సహా ఇస్కరియోతు యూదాను దగ్గరకు వచ్చినప్పుడు, చెలికాడ చేయవచ్చినది నీవు చేయుము, కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. తరువాత యూదా పశ్చాత్తాపడి ప్రభువును అప్పగించుకున్నందుకు కన్నీరు కాచాడు. ప్రేమిస్తే అలా ప్రేమించు, సేవ చేస్తే అలాగే చెయ్యి. దేవుని పేరట ఏ పని చేసినా నీవు అలాగే చెయ్యి. ప్రభు నిన్ను కనికరిస్తాడు.
నీ ఇంటిలో యూ విల్ బి ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. దేవుడు నేను ఒక ఆకర్షణగా నీ ఇంటిలో, స్థానిక సంఘములో నీ ఒక కాంతిమంతురాలుగా ప్రభు ఉంచుతాడు. ఫీబే గురించి మనం చదువుతున్నప్పుడు మొదటి వచనం మనం చదువుతున్నాం, ఆమె క్రేంక్రియలో ఉన్న సంఘ పరిచారకురాలు అన్నాడు. అవును, పౌలు భక్తుడు కొరింథీ నగరానికి తూర్పుగా ఉన్నటువంటి నౌకాశ్రయ ప్రాంతానికి వెళ్ళాడు. అది అపోస్తల కార్యముల గ్రంథం 18వ అధ్యాయంలో 18వ వచనంలో ఆయన తన మొక్కుబడిని తీర్చుకోవడానికి వచ్చేటువంటి సందర్భంలో ఆ దారిలో నౌకాశ్రయం దగ్గర ఆగినాడు. అది ప్రధానమైనటువంటి నగరం. అక్కడ ఒక సంఘం ఏర్పడింది. ఆ సంఘములో ఉన్న ప్రముఖమైనటువంటి ముఖ్యమైన సేవకురాలు ఫీబే. ఆమెను గురించి మొదటి మాట, ప్రతి విశ్వాసి యేసు ప్రభువుని నమ్ముకొని ఉండాలి. రెండవది, తన జీవితంలో ప్రభువుని గణపరిచేవారు ఉండాలి. నెంబర్ 3 మనం చూస్తున్నాం. ఇప్పుడు రండి, కేంక్రియలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అన్నాడు. నిజమే, ఆమెకు మొట్టమొదటి కలిగి ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే పరిచారకురాలు. దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ సంఘములో మొట్టమొదటిగా చేయవలసిన గొప్ప పని ఏమిటంటే పరిచర్య చేయడం. ఈనాడు పరిచర్య చేసేవారు లేరు. పెద్దలు లేకపోతే సేవకులే మందిరం ఊడ్చుకుంటున్నారు. పెద్దలు సేవకులే చాపలు పరిచి కుర్చీలు వేస్తే వచ్చి కూర్చునే విశ్వాసులు ఈ రోజుల్లో ఉన్నారు. ఎంతమంది నేను ఈ పనిని చేస్తాను, ఈ పని నేను చేస్తాను అని చెప్పేవారు ఉన్నారు. నేను ఒక దైవజనుడు చెప్పగా విన్నాను, మరలా నేను మీకు అదే జ్ఞాపకం చేస్తున్నాను. బక్సింగ్ గారు అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఉన్నారు. ఆయన వేరే వేరే దేశాల్లో కూడా వాక్యం ప్రకటిస్తారు. వారిది హైదరాబాద్లో సంఘం ఉన్నది. ఆయన ఒక ఫ్లైట్ దిగి ఆరాధనకు సమయం అయిందని గబగబ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. గట్టిగా నడుస్తున్నాడు తొందరగా. ఆమె కంటే ముందుగా ఒక సహోదరి పరిగెత్తుకొని వెళ్ళిపోయింది. ఆయన ఆరాధనకు వెళ్ళాడు. ఆరాధన అయిపోయింది. ఆరాధన అయిపోయిన తర్వాత ఆ ఆరాధన అయిపోయినప్పుడు అందరూ వందనాలు చెప్పుకుంటూ ఉన్న సందర్భంలో ఆ సహోదరిని చూశాడు ఆయన. అమ్మా, నేను ఆ ఫ్లైట్ దగ్గర మిమ్మల్ని చూశాను అంటే, మీరు ఎందుకమ్మా ఇలా వచ్చారంటే, ఆరాధనకు సమయం అయిపోతుందని వచ్చాను అని చెప్పిందట. ఆమెను మరలా చర్చ్ బయట ఉన్న వాష్రూమ్స్ దగ్గర బాత్రూమ్స్ కడుగుతున్నప్పుడు చూశారట. అమ్మా, నువ్వు ఫ్లైట్ ఎక్కొచ్చినావు కదా, ఏం చేస్తావని అడిగితే, మీరు ఎక్కిన ఫ్లైట్ నడిపిన దాన్ని నేనే సార్ అందంట. ఆమెకు చేతులెత్తి వందనాలు చెప్పి, నీవు గొప్ప సేవ చేస్తున్నావమ్మా అన్నాడట. దేవునికి స్తోత్రం. స్థానిక సంఘంలో ఉడవడమే గొప్ప సేవ, చాపలేయడమే గొప్ప సేవ. నా తండ్రి సేవను నేను నా భుజాల మీద చేస్తున్నానని ఆనందంతో పనిచేసే దేవుని బిడ్డలు ఎంతమంది ఉన్నారు? ఎవరూ చేయలేనిది నేను చేస్తున్నాను, నా ప్రభు నాకు ఇచ్చాడని ఆనందంతో చేసే దేవుని పిల్లలు సంఘానికి కావాలి. పౌలు భక్తుడు అంటాడు, ఎంతోమందిని తన జీవితంలో చూశాడండి పౌలు భక్తుడు. కానీ అంటాడు, మన సహోదరి ఎవరో తెలుసా? ఫీబే అంటే పలానా ఊరిలో నుంచి వచ్చిన ఆవిడ అంటం లేదు ఆయన. మన సహోదరి. గుర్తుంచుకోండి, ప్రతివాడు సంఘములో ఉన్న సహోదరులందరినీ కూడా అక్కయ్య అని, చెల్లి అని భావించండి. పవిత్ర హృదయముతో హత్తుకోండి. ఫీబే మన సహోదరి. ఎందుకు మన సహోదరి? సంఘములో పరిచర్య చేసిన పరిచారకురాలు. చేతులు కాల్చుకొని ఆహారమే వండి పెట్టిందా? చేతులారా కష్టపడి దేవుని మందిరంలో పని చేసిందా? చిన్న చూపు చూడకండి.
ఆమెను మీరు చేర్చుకోండి. ఆమె పరిచారకురాలు, ఆమె దేవుని సేవకురాలు. ఏలీ సేవ చేస్తున్నాడు. ఏలీ కుమారులు దుర్మార్గమైన జీవితంలో ఉన్నారు. ఒకరోజు రాత్రి దేవుడు మాట్లాడాలనుకున్నాడు. దేవుడు పిలుస్తున్నాడు, సమూయేలు, సమూయేలు. సమూయేలుకు తెలియలేదు. ఏలీ పిలుస్తున్నాడు అనుకున్న దగ్గరికి వెళ్ళి, ఏమైనా ఏలినవాడా, నన్ను పిలిచావా? నేను పిలవలేదు అన్నాడు. రెండవసారి వెళ్ళినప్పుడు ఏలీ గ్రహించి దేవుడే నిన్ను పిలుస్తున్నాడని చెప్పినప్పుడు ఆ బిడ్డ, చిత్తగించము, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞయిమ్ము అన్నాడు. ఆ పరలోకపు తండ్రి ఆ చిన్న చేతులతో నమస్కరించిన చేతులు, ఆ స్వరాన్ని చూసి ఆనందపడి ఆ బిడ్డకు సమస్తాన్ని తేటపరిచాడు. నీవు గొప్పవాడువో చిన్నవాడువో తెలియదు, కానీ నీ మనసు సిద్ధంగా ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీ జీవితం ప్రభువుకు అంకితం ఇవ్వదలుచుకుంటే ప్రభు నిన్ను వాడుకుంటాడు. ఏలీ తర్వాత ఏలీ కుమారులు యాజకులు కాదు. తల్లి తండ్రి దగ్గర లేనివాడు, ఒంటరిగా ఉన్నవాడు, ఎవరు తనతో లేదు, ఒక అనాథగా మందిరంలో బ్రతుకుతున్న వాడిని దేవుడు అంటాడు, నేను నీతో మాట్లాడతాను సమూయేలు అంటాడు. నీతో మాట్లాడుతున్న దేవుడు కూడా ఆయనే. అమ్మా, అయ్యా, నీతో మాట్లాడుతున్న కూడా ఆయనే. ఆయన పని చేస్తావా? ఆయన మాట వింటావా? సంఘ పరిచారకురాలు మన సహోదరి ఫీబే. నమ్మిన ప్రతి విశ్వాసి పరిచర్య చేసే పరిచారకులై ఉండాలి. సమూయేలును గురించి చదువుతున్నప్పుడు 2వ అధ్యాయంలో, నేను సమయం లేక అలాగూ చెప్తున్నాను, 2వ అధ్యాయంలో అంటాడు, సమూయేలు ఏలీ ఎదుట పరిచర్య చేయుచున్నాను, సమూయేలు యెహోవా ఎదుట పరిచర్య చేయుచున్నాను. సంఘములో, ఆ మందిరంలో ఏలీకి మంచినీళ్ళు ఇస్తున్నాడేమో, ఆ ముసలివాడు వృద్ధుడు లేవలేకపోతే సహకరిస్తున్నాడేమో. దేవుడు చూసి ముచ్చట పడ్డాడు. నా సేవకు కావలసిన వాడు ఇతడే అని ప్రభువు గుర్తించాడు. నీవు సంఘములో వినేయుడువై పనిచేస్తే, నీవు ప్రభువు కొరక ఎదురు చూస్తూ పనిచేస్తే, తగిన సమయంలో ప్రభు నిన్ను లేపుకుంటాడు. ఒక యాజకుడుగా, ఒక ప్రవక్తగా, న్యాయాధిపతిగా దేవుడు కోరుకున్న సాధనం సమూయేలు. దేవుడు కోరుకున్న సాధనం సమూయేలు. మన ప్రభువును గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను. నా సేవకుడు వీధులలో కేకలు వేయడు, నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న జనపరాల ఒత్తిని ఆర్పడు. నా సేవకుడు సాత్వికుడు, అనేకుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత నీతిమంతునుగా తీర్చువాడు అని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్పాడు. నీవు దేవుని పరిచారకుడు అయితే, ఆయన సన్నిధిలో నీవు పనిచేస్తుంటే, ఆయన సంఘములో ఉన్న దేవుని సేవకులు, పెద్దలు నిన్ను విశేషముగా పరలోకముందు మన తండ్రి గుర్తిస్తాడు. పౌలు అంటాడు, మన సహోదరి అయ్యా, మీ దగ్గరికి నేను పంపిస్తున్నాను. ఓ రోమంలో ఉన్న దేవుని పిల్లలారా, రోమాలో ఉన్న దేవుని పిల్లలారా, మీరు రాజ్యాధికారంతో ఉన్నతమైన స్థితిలో ఉన్న మన సహోదరి వస్తుందని గుర్తుపెట్టుకోండి. యు మస్ట్ బి రికగ్నైజ్డ్ అండ్ యువర్ వర్క్ మస్ట్ బి రికగ్నైజ్డ్. నీ పని గుర్తించబడాలి, నీవు గుర్తించబడాలి. అది నీ జీవితం ద్వారా మాత్రమే సాధ్యం. మన జీవితాలు అలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆమె మన సహోదరిని మీరు చేర్చుకోండి. రెండవది ఏమంటాడంటే, పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకోండి. నేను వచ్చినప్పుడు మీరు ఎలా నాకు పరిచర్య చేస్తున్నారో, నన్ను ఎంతగా గౌరవిస్తున్నారో, భయపడుతున్నాను, ప్రేమించారో, అదే ప్రేమ మన సహోదరి ఫీబే పట్ల చూపండి అయ్యా. నిజమే, చూపిస్తారు కూడా. నాకు గుర్తుకు వస్తుంది అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 36వ వచనములో దోర్కా, తబిత అనే పేరు కలిగినటువంటి దోర్కా, ఆమె చనిపోయినప్పుడు అనేకులు విధవరంటారు.
మాకు బట్టలు కుట్టిన వస్త్రాలు కుట్టి ఇచ్చిన మా సహోదరి మాతో లేదని ఏడుస్తూ పేతురు దగ్గరకు వచ్చి కన్నీరు గార్చారు. పేతురు వారి గుండెను చూసి కన్నీటితో ప్రార్థన చేశాడు. నీవు చేసే పరిచర్య చూసి, నీవు చూపే ప్రేమ చూసి సంఘములో బిడ్డలు ఎంతమంది నిన్ను ప్రేమిస్తున్నారు. ఈ రోజుల్లో ఉన్న ఒక పెద్ద సమస్య ఏంటంటే, నన్ను ఎవరు ప్రేమించేవారు లేరు అనుకుంటున్నారు, కానీ నేను ఎంతమందిని ప్రేమిస్తున్నాను అనేవాళ్ళు లేరు, అనుకునేవారు లేరు. ప్రేమించాలి, నన్ను గౌరవించాలని కోరుకునేవారు చాలామంది ఉన్నారు, కానీ అందరినీ గౌరవిస్తూ అందరినీ ప్రేమించే క్రీస్తు లాంటి మనస్సు నీకుండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. నీవు ప్రేమించే ప్రేమను, నీవు చేసే పరిచర్యను చూసినప్పుడు ఆ ప్రభువే ఉన్నాడు మన మధ్యలో. ఇదిగో ఇటువంటి వారి ప్రేమను చూస్తూ ఆయన ఆనందిస్తాడు. రోమాలో ఉన్న ప్రజలకు చెప్తున్నాడు, మన సహోదరి వస్తుందయ్యా, ప్రభువునందు చేర్చుకొని పరిశుద్ధులకు తగినట్టుగా మీరు ఆమెను చేర్చుకోవాలి, ఆమెను మీరు గౌరవించాలని చెప్తున్నాడు. సహోదరులను గౌరవించడం మనం నేర్చుకోవాలి. వారిని మనము పరిచర్య చేసే వారిని తక్కువగా చేయడం, చక్కువగా చూడడం నేర్చుకోకూడదు. ఇందాక చెప్పాను కదా, ఎంత ఉన్నత ఉద్యోగములో ఉన్నా, ఫ్లైట్ నడిపిన, దేవుని పని చేసేటప్పుడు దేవుని మనస్సు కలిగి మనము దేవుని సేవను మనం చేయాలని చూస్తున్నాం. నిజమే, దేవుని పిల్లలమైన మనము ఈ విషయాలు కలిగి ఉండాలని ప్రభువు మనకు నేర్పిస్తున్నాడు. ఆమెను మీరు చేర్చుకోండి అని చెప్తున్నాడు. దేవుని సన్నిధిలో ఆమె యొక్క జీవితం. మార్కు సువార్త 10:43 ప్రభువు చెప్పాడు కదా, మీలో గొప్పవాడై ఉండవలసిన వాడు సేవకుడై ఉండవలెను. నేను సంఘ పెద్దనైనంత మాత్రం చేత నేను గొప్పవాడిని కాదు, నేను సేవకుడనే. నేను స్వార్థికుడనంత మాత్రం చేత నేను గొప్పవాడిని కాదు, నేను సేవకుడనే. దాసుడు యజమానుని వలె ఉండిన చాలును అన్నాడు మార్కు సువార్తలో. మన తండ్రి వలె మనం ఉందాం, మన ప్రభువు వలె మనం ఉందాం, మన సహోదరి ఫీబే వలె మంచి సాక్ష్యము కలిగి ఉందాం. ఆమె సంఘ పరిచారకురాలు. రెండవది, మన సహోదరి అనే ప్రేమను సంపాదించిన సహోదరి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సంపాదించిన ఒకే ఒక సాక్ష్యం ఏమిటంటే, ప్రభువా ప్రభువా ప్రభువా. ఆ శతాధిపతి అంటాడు, ప్రభువా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడను కాదు. ఆ పాపాత్ముడు అంటే, ప్రభువా నాకెవరూ శిక్ష విధింపలేదు. ఆయన ప్రభు అని, ఆయన సార్వభౌమాధికారి అని దేవుడని గుర్తించారు. ఆయనను వేనోళ్ళ కొనియాడారు. యేసు ప్రభువు ఆయన నామమును గురించి చూస్తున్నప్పుడు ఆయన గుర్తింపు అది. సంఘములో నీ గుర్తింపు ఏమిటి? పరిచర్య చేసేదానివా? ఇష్టమైన సహోదరివా? ఇష్టమైన సహోదరుడివా? ఆ అక్క ఉందండి, అక్క లేకపోతే పరిచర్య ఎట్లండి? ఆ అన్న ఉన్నాడండి, అన్నీ చేస్తాడండి, మౌనంగా చేతులు కట్టుకొని కూర్చుంటాడండి. నా అన్నను చూస్తే వందనాలు చెప్పాలనిపిస్తుందండి. సంఘములో ఈ ఫీబే సాక్ష్యం మనకొక మార్గదర్శకం, ఈ విషయాన్ని మనం గుర్తుంచుకుందాం. ప్రభువు కూడా ఆయన పొందిన సాక్ష్యం ప్రభువా 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 అని. మరొక మాట నేను గుర్తు చేస్తాను. తోమా ప్రభువును విశ్వసించి ప్రభువును వెంబడించాడు, కానీ ఆఖరి ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయే సమయంలో ప్రభువుని ఒక సందేహించాడు, అనుమానించాడని చెప్పాలి. డౌటస్ థామస్ అంటారు, అనుమానించాడని చెప్పాలి. అప్పుడు ప్రభు మరలా ప్రత్యక్షమై ఆయన అన్నాడు, తోమా నా చేతులలో వేళ్ళు, నా ప్రక్కలో చేయి పెట్టి చూడు, అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉంటుము అంటే అంటాడు, దేవా దేవా అని ప్రభు పాదాల మీద పడినాడు. He got the witness of himself. ప్రభు అనే పేరు, ఆయన దేవుడని గుర్తించబడినాడు.
నేను విశ్వాసినండి అని చెప్పుకుంటున్నాను. విశ్వాసిగా గుర్తింపబడుతున్నానా? నేను పెద్దనని చెప్పుకుంటున్నాను, పెద్దగా గుర్తింపబడుతున్నానా? నేను సేవకుడిని చెప్పుకున్నాను, సేవకునిగా గుర్తింపబడుతున్నానా? వెర్ ఇస్ మై సర్వీస్? నా సేవ ఎక్కడుంది? నా జీవితంలో ఉందా? ఆలోచన చేయండి. మనలో లేనప్పుడు ప్రభు అవమానపరచబడతాడు. ఇందుని వల్లే కదా ఘనమైన నా నామం అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. ఆలోచన చేయండి. మనము సాగిపోతున్నాము. ఆమెను గూర్చి మనము గొప్ప సాక్ష్యం వింటున్నాం. ఆమె ప్రకాశించినది, ఆమె పరిచారకురాలైంది, ప్రేమతో సహోదరి అనే గుర్తింపు కలిగినది. మరొక మాట, ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. సిఫారసు ఎంతమందిని గూర్చి చెప్తారు? అందరిని గూర్చి సిఫారసు చెప్పరు. అందరి కోసం సిఫారసు ఎవరు చెప్పరు? పౌలు భక్తుడు అసలు చెప్పడు. ఆమె పరిచర్యను చూసిన వాడు ఏమంటాడంటే, ఆమె ఎంతమందికి మిషనరీలకు సహాయం చేసింది, నాలాంటి వారిని చేర్చుకుంది, సంఘానికి సహాయం చేసింది, మీకు తెలుసునా అని చెప్తూ ఆమె సేవించే మనసును గుర్చి వారికి గుర్తు చేశాడు. కింద రాస్తాడు, ఆమె అనేకులకు నాకు సహాయురాలయ్యున్నది అన్నాడు. ఆమె ఆజ్ఞాపించే అపోస్తురాలు కాదు, నాయకురాలు కాదు, కానీ సేవకురాలు, సేవ చేసే సేవకురాలు. ఆమెను గురించి చెప్తున్నాడు. ఆమె సహాయము చేసినది. ఆమె పేరు ప్రసిద్ధి లేదు, కానీ దేవుడు గుర్తించాడు. చిన్న సేవలో కూడా మన పేర్లు పరలోకంలో నమోదవుతున్నాయి. ఆయన గుర్తుపెట్టుకుంటున్నాడంటే అది ఆయన మహాకృప. మనం చేసే ఒక చిన్న పనిని బట్టి నేను ఊడకపోతే ఈరోజు చర్చి ఊరుతారో చూడు మరి అనేవాళ్ళు ఉన్నారు. లేదు, ప్రభువు నాకు చిన్న పరిచర్య ఇచ్చినాడు, ఆయన నేను చేస్తా. మత్తయి సువార్త 10:42 ప్రభు చెప్పాడు, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన ఆయన మర్చిపోయేటువంటి దేవుడు కాదు. నీవు చేసే చిన్న పని నా ప్రభువుకు చేస్తున్నాను అని చేస్తే నీవు ఆనందిస్తావు. కాదు, ఈ ప్రజలకు చేస్తున్నాను అనుకుంటే నీవు బాధపడతావు. కొన్నాళ్ళ తర్వాత నీకు దేవుని పరిచర్య మీద ఇష్టమే ఉండదు. నీవు చిన్న చిన్న పరిచర్యలు చేస్తే దేవుడు గొప్ప వాటి మీద నేను నియమిస్తాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నీవు నమ్మకముగా ఉంటివి గనుక అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తాను. చాలామంది ఏమంటారంటే, నాకు అదిస్తే, నాకు ఇదిస్తే, నేను ఇంత గొప్ప స్థితిలో ఉంటే ఇంకా దేవుని కొరకు ఇంకా చాలా గొప్ప కార్యాలు చేస్తానంటారు. దేవుడు నీకు ఇచ్చిన జీవితం ఆలోచించి, కొంతమందికి చాలా లేవు, అయినా వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. ఇంతకు మునిపే నేను భోజనం చేసే ముందే ఒక చిన్న వీడియో చూసినాను. ఒక అబ్బాయికి చేతులు 2 కట్ అయిపోతుంటే, చేతులు లేవు, మొండి చేతులతోనే అన్నం తింటూ ప్రార్థన చేసుకుంటున్నాడు. ఒక కాలు సరిగా లేక, నడవలేక ఒకే కాలు మీద మోకరించి ఒక గోడ కానుకొని ప్రార్థన చేస్తున్నాడు. అన్ని కాళ్ళు బాగుండి ప్రార్థన చేయలేకపోతున్నాం. అంతా బాగుండి దేవుని కోసం నిలబడలేకపోతున్నాం. ప్రభు మనకిచ్చిన జీవితాన్ని మనం ప్రభు కొరకు ఇవ్వలేకపోతున్నాం. దేవుని దృష్టిలో గొప్ప సేవకురాలుగా మిగిలిపోయింది. కారణం ఏమిటంటే, ఫీబేకు లాంటి వారు సేవకులు సంఘములో అవసరం. డబ్బు కోసం కాదు, పేరు కోసం కాదు, యేసు ప్రభువు కోసం సంఘములో సహాయం చేసే సహోదరిగా దేవుడు మార్చివేశాడు. ఈ దేవుని పరిచర్యకు పిలువబడిన ఆమె సహాయం ఎటువంటిదంటే, మనుషులను బట్టి కాదు, మిషనరీలను, దేవుని సేవకులను ఆదుకునే సహోదరి. నేను మీకు మరలా గుర్తు చేస్తున్నాను, తక్కువ సమయంలో ఎలియా నా మాట విని కెరీతు వాగు దగ్గర దాగి ఉండమన్నాడు. కాకోలములతో ఆయన ఏలియాను పోషించి ఆ ఏరు ఎండిపోయినప్పుడు సారెపతులో ఉన్న విధవరాల యొద్దకు వెళ్ళమన్నాడు.
ఆ విధవరాలు తనకు కలిగినది తీసి ఏలియాకిచ్చినది. ప్రవక్తని ఏలియా ప్రార్థన చేసి వారికి ఇచ్చినప్పుడు దేవుడు విస్తారమైన దీవెన ఇచ్చినాడు. నీకు కలిగిన వాటిలో మొదటిది ప్రభువుకు తీసి నీవు ఇవ్వగలిగితే, నీకు కలిగిన వాటిలో ప్రభువుకి శ్రేష్టమైనది మొదటి స్థానము నీవిస్తే, మొదటి గంట నీ సమయంలో, మొదటి రూపాయి నీ సొమ్ములో, మొదటి పని నీ ప్రతి దినపు జీవితంలో ప్రభువు కొరకు నీవు చేయగలిగితే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఫీబే తన జీవితంలో దేవుని సన్నిధిలో ప్రభువు కొరకు నిలబడింది. ఫీబే గురించి కేవలం బైబిల్లో 2 వచనాలు మాత్రమే ఉన్నప్పటికీ అనేకమైనటువంటి గొప్ప సేవ చేసినట్టుగా మనం చూస్తున్నాం. 2 మాటలు చెప్పాడు. ఆమె అనేకులకు సహాయురాలు, నాకును సహాయురాలు. అంతే. నేను బైబిల్లో చదివినప్పుడు, పాత నిబంధన చదివినప్పుడు ప్రభువే మనకు సహాయకుడు అని నేను చదువుకున్నాను. ఆయనే మన సహాయం అని సమూయేలు మాట్లాడాడు. సహాయపురాయి అని ఎబెనెజరు అనే పేరు పెట్టాడు. ఆయన మన సహాయం. అయితే ఈ దినాల్లో లోకంలో వారు కానీ సంఘములో వారు కానీ చెప్పుకునేది ఏంటంటే, నాకెవ్వరూ లేరు కానీ నేను చనిపోతే నా సంఘంలో వాళ్ళు ఉన్నారు, నా సహోదరులు ఉన్నారు, నా అక్కలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, నన్ను తీసుకొని పడేసేటువంటి దేవుని సంఘం ఉన్నది అని చెప్పేవారు కావాలి. ఆ సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం లేని సంఘం మృతమైనది. సాక్ష్యం లేని విశ్వాసి మృతమైన వాడు. అనేకులకు సహాయం చేసింది అంటున్నాడండి. ఇంక నేను ఏమని చెప్పాను అంటే హెబ్రీ పత్రికలో మనము జ్ఞాపకం చేసుకుంటాము. హెబ్రీ పత్రికలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మన జ్ఞాపకం చేసుకున్నాం. 13వ అధ్యాయం 1వ వచనం, సహోదర ప్రేమ నిలవంగా ఉండయుడి, ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగక దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఎరిగిన వారికా ఎరగని వారికా? ముఖము ఎరగని వారికి కూడా ఆహారం పెట్టినవాడు. ఎరిగిన వారికి మనం పెడతాము, కలిగిన వారికి మనం పెడతాం, కానీ కలిగిన వారు కాదు. ఏమీ లేకపోయినా మనము దేవుని బట్టి మనం ఆతిథ్యం చేయాలి. మనకు తెలియకపోయినా ఆకలిగొని ఉంటే ఆహారం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహము ఇమ్ము. ఒకవేళ నీ శత్రువు ఎలాగ ఉంటే ఇమ్మని ప్రభువు చెప్పాడు. ఇద్దామా లేదా? ఇమ్ము ప్రభు అని ప్రార్థన చేస్తాం, కానీ ఇవ్వడానికి మనకు రాదు. 15వ వచనం అక్కడే 13-15లో, ఉపకార ధర్మము చేయమరొకడి, ఉపకారం చేయడండి. అపకారం చేసే విశ్వాసం చూస్తున్నాం ఈవేళ. చాలా దురదృష్టకరం, బాధాకరం. ఒక ఆయన మధ్యాహ్నము వాట్సాప్ స్టేటస్ రాసినాడు, మనుషులు గొప్పవారైతే బాగా పొగుడుతారంట, తెలిసినవాడు గొప్పవాడైతే బాధపడతారట. అది లోకంలో వదిలేండి, కానీ దేవుడు ఉపకార ధర్మము చేయి మరచుకుడు. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. అంతే. దిక్కులేని పిల్లలను మీరు పరామర్శించుట నిజమైన భక్తి అన్నాడు యాకోబు పత్రిక 1వ అధ్యాయము ఆఖరి వచనంలో. మన భక్తిలో, మన సేవలో సహాయం ఉండాలి. ఒకరికి ఒకరు సహాయం, ఒకరికి ఒకరు ప్రార్థనా సహాయం, ఒకరికి ఒకరు ఆహార సహాయం, ఒకరికి ఒకరు తోడుగలిగిన సహాయం. దేవుని పరిచర్యలో ఇటువంటి సహాయం అవసరం. పౌలు భక్తునికి ఏ విధంగా సహాయపడింది? ఒకవేళ ఆయన డేరాలు కుట్టేటప్పుడు సహాయపడిందా? స్వార్థ పరిచర్య చేసేటప్పుడు సహాయపడిందా? ఆహారం పెట్టి సహాయపడిందా? ఆ దినాల్లో రోమా సామ్రాజ్యంలో స్త్రీలు దే ఆర్ కన్ఫైన్డ్ టు కిచెన్. వంటగది నుంచి బయటకు రావడానికి లేదు, స్త్రీలు ఎవరితో మాట్లాడడానికి కూడా లేదు. అవి పాత దినాలు. ఆ దినాల్లోనే యేసు ప్రభువు నమ్ముకుని దేవుని పిల్లలు ప్రేమించిందంటే ఎన్నో బాధలు పడినా, నిందలు పడినా విడిచిపెట్టకుండా ప్రభువుని నమ్ముకుంది. ఈ రాత్రి ప్రభువు నిన్ను అడుగుతున్నాడు, నీవు నా కొరకు పరిచర్య చేస్తావా? నా పరిచర్య చేస్తావా?
నా ప్రియమైనటువంటి బిడ్డ ఫీబే వలె నీవు పరిచర్య చేస్తావా? నాయనా, నా కొరకు పరిచర్య చేస్తావా? నా సేవ చేసే సేవకుడు అవుతావా అని ప్రభు నిన్ను అడుగుతున్నాడు. తలలో వంచండి, ప్రార్థన చేద్దాము. తలలో వంచండి. ప్రేమైనటువంటి సహోదరుడా, సహోదరి, గుర్తుపుండిపోయే పరిచర్య చేద్దాం. దాటి వెళ్ళిన తరువాత కూడా ఆ గుర్తులు మిగిలిపోయేటట్టుగా మన జీవితం ఉంచుకుందాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామమునకే మహిమ కలుగునుగాక, నీ నామమునకే మహిమ కలుగునుగాక. నీకు మహిమ వచ్చేటట్టు సేవ చేసి నేర్పించమని ప్రభువుని కోరుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు స్తోత్రములు. ఈ రాత్రి మీ వాక్యం ఆలకించిన మీ బిడ్డలందరినీ దీవించమని, మీ వాక్యము అందరి హృదయాల్లో ముద్ర వేసి ఫలింపు దయచేయమని క్రీస్తు యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.